ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ ఉండబోతోంది. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ ఉండబోతోంది. బీసీ డిక్లరేషన్ కు సంబంధించి అందరికీ తెలిసింది, అక్కడే ప్రకటించారు. సో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ సభ ఉండబోతోంది. ఈ నెల 15వ తారీఖున 1,00,000 మందితో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయి. సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, దేన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు? పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నికై మహేష్ గౌడ్ దాదాపు 1 year కాలం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావించింది. అందులో భాగంగానే 15వ తారీఖు రోజు 1,00,000 మందితో భారీ సభను ఏర్పాటు చేసుకుంటుంది. అయితే బీసీ డిక్లరేషన్ కి సంబంధించి గతంలోనే హామీలలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలలో భాగంగా బీసీ డిక్లరేషన్ ని కామారెడ్డిలో ఇవ్వడం జరిగింది. సో దాన్ని నెరవేర్చాము. 52% రిజర్వేషన్ కి సంబంధించి మేము ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంది. ఇందులో భాగంగానే హైకమాండ్ కి సంబంధించినటువంటి నేతల్ని కూడా ఇక్కడికి తీసుకురావాలని చూస్తుంది. అందులో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఈ సభకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే పార్టీ ఏర్పడిన తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పెద్ద భారీ సభగా చూడొచ్చు. ఒక తమ బలాన్ని నిరూపించుకునేందుకు మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ అశోక్.